హాయ్ అండి. ఈరోజైతే తులసి ఆకులతోటి నేనైతే మీకు ఫేస్ టిప్ అయితే చెప్తానన్నమాట. మన కళ్ళ కింద బ్లాక్ డాగ్స్ ఉంటాయి కదండి, మన స్కిన్ పైన ఉండే బ్లాక్ మచ్చలు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, లైవ్లో చూపిస్తూనే చెప్తానన్నమాట. నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తి అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, మరి చూసారు కదండి, వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత మన రోల్ అయితే ఉంది కదండి, ఇందులో వేసేయాలి. దాంతోపాటు ఒక చిన్న ఆలోవేరా, చూడండి ఒక చిన్న ఆలోవేరా అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ ఆలోవేరాని కూడా ఇందులో వేసేసి రుబ్బుకోవాలి. ఓకేనా, మళ్ళీ కొంచెం చిటికెడంతా పసుపుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనము మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు రోల్ తోటి రుబ్బుకోవాలన్నమాట. ఓకేనా, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఫేస్ ప్యాక్ అయితే ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో చూడండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో తీసి చూపిస్తాను. ఓకేనా, చూడండి న్యాచురల్గా రెమెడీ అయితే తయారైపోయిందన్నమాట. సో ఇది గర్ల్స్కే కాదండి, మన బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. బాయ్స్కి కూడా కళ్ళ కింద బ్లాక్ డార్క్నెస్ అనేటివి ఉంటాయి కదండి, కళ్ళ కింద అనే కాదండి, మీకు ఎక్కడ బ్లాక్గా ఉన్నా కానీ దీన్ని అయితే అప్లై చేసుకున్నారంటే వెంటనే ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. ఓకేనా, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏవైనా కొత్త రెమెడీస్ కావాలి అన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను అన్నమాట. డెఫినెట్లీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, నైట్ అయితే ఆ ప్యాక్ని అప్లై చేసుకున్నాను అన్నమాట. చూడండి, బ్లాక్నెస్ అనేది చక్కగా రిమూవ్ అయిపోయింది. చూసారు కదా, నేనైతే ఫేస్ మొత్తం ఇంకా హ్యాండ్స్కి కూడా అప్లై చేశాను. హ్యాండ్స్ చూడండి మంచి కలర్లోకి అయితే వచ్చేసాయి కదా. ఫేస్ కూడా చాలా అంటే చాలా మంచి స్మూత్గా వచ్చేసిందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, స్మూత్గా ఉంది. ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే. చూడండి, నెక్ సైడ్ కూడా బ్లాక్నెస్ అనేది పోయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, చూసారు కదండి ఎలా అయిందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.